శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవని జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. గ్రామాల్లో శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. మంగళవారం చంద్రగొండ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శివరామకృష్ణతో కలిసి సీఐ ఇంద్రసేనారెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల చంద్రగొండ మండలంలో కొంతమంది ఘర్షణలకు పాల్పడుతూ గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న 10 మందిని రిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు. అయ్యన్నపాలెం కొట్లాట కేసులో 7గురిపై, పోకలగూడెంలో దారి వివాదంలో జరిగిన ఘర్షణపై 3గురిపై రిమాండ్ చేయడం జరిగిందన్నారు. జూలూరుపాడు సర్కిల్ పరిధిలో జూలూరుపాడు, చంద్రగొండ, అన్నపరెడ్డిపల్లి మండలాల్లో శాంతి భద్రతలను ఎవరు విఘాతం కలిగిస్తూ చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఘర్షణలు ఎవరు పాల్పడినా వారు ఎంతటి వారైనా వారిపై చట్టపరమైన చర్యలతో పాటు అవసరమైతే బైండ్ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. గ్రామాల్లో అందరూ సోదర భావంతో మెలగాలని సూచించారు. సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి